మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా మనం ఇక్కడ సమావేశమైనాం. మరి ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కొరకు మొట్టమొదటి పోరాటం మహాత్మా జ్యోతిరావు పూలే గారే ప్రారంభించారు. మరి వారి ఐక్యత కొరకు, వారి అధికారం కొరకు ఆయన వారిలో పూర్తిగా విద్య, ఉపాధి, అధికారం ఈ అంశాల కొరకు ఆయన ఈ దేశంలో మొదటిగా బీజాలు వేసినాడు. అది అందరికీ తెలిసిన చరిత్రే. ఈ చరిత్రను బయటికి తీసుకొచ్చిన మహానీయుడు మాన్యశ్రీ కాంచీరాం గారు. అయితే ఈ పూలే గురించి కానీ, శివాజీ గురించి కానీ, ఇతరత్ర ఛత్రపతి సాహు మహారాజ్ గురించి కానీ మరి ఒక ఇంగ్లాండ్కి చెందిన గెయిల్ లోమ్మేట్ అనే ఒక ఆమె ఒక పుస్తకం రాసి రీసెర్చ్ చేసింది. ఆ పుస్తకం పేరేమంటే కల్చరల్ రెవల్యూషన్ ఇన్ కలోనియల్ ఇండియా, అంటే వలస భారతదేశంలో సాంస్కృతిక విప్లవం అనే పుస్తకము ఆమె రాసింది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ కొంతవరకు దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. తర్వాత మాన్యశ్రీ కాంచీరాం గారు వచ్చినాక దాన్ని సార్వజనీకం చేసినాడు. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ అనేటువంటిది దేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చింది. ఆ మార్పు ఏమంటే కమ్యూనిస్టు ఆచార్య జెండా అందరూ ఈరోజు మరి అందరూ రాజకీయాలకు అతీతంగా వీరిని అందరినీ ఓట్ చేసుకున్నారు. మరి ఈ సందర్భంగా మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, ఈ దేశంలో ఇంత గొప్ప మార్పుకు, విప్లవాత్మకమైన మార్పు కారకమైన మాన్యశ్రీ కాంచీరాం గారికి భారతరత్న అనౌన్స్ చేయవలసిందిగా మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తూ మరి కోరుతున్నాం. అలాగనే ఇటీవల ఇచ్చిన సుప్రీంకోర్టు విషయంలో తీర్పులో కూడా రివ్యూ చేసి మరి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈ వేదిక నుంచే విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను జై పూలే, బహుజన్ సమాజ్ పార్టీ జై కుమార్ వాయవచ్చర్ నాయకత్వం, జై భీమ్. देश की नेता कैसे हो बहन